ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. ఘనత ప్రభు నీకే, స్తుతి మహిమ యేసు నీకే, స్తుతి ఘనత ప్రభు నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. స్తుతి మహిమ యేసు నీకే, స్తుతి ఘనత ప్రభు నీకే, స్తుతి మహిమ యేసు నీకే, స్తుతి ఘనత ప్రభు నీకే.
బ్రతికించిన దేవుడవు, నాకు స్వస్థతనిచ్చావు. నన్ను బ్రతికించిన దేవుడవు, నాకు స్వస్థతనిచ్చావు. నా తలను పైకెత్తావు, నీ చిత్తము నెరవేర్చావు. నా తలను పైకెత్తావు, నీ చిత్తము నెరవేర్చావు. యెహోవా రఫా ఆరాధన, 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 యెహోవా రఫా ఆరాధన. స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభునికే, స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభునికే. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా 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 హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభునికే, స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభునికే. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గురించిన సమాచారం ఎవరికి తెలియకుండా లేదో వారు చూతురనియు, వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్తను ప్రకటించవలనని మిక్కిలి ఆశ గలవాడినై ఉండి అలాగూ ప్రకటించి తిని. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గురించిన సమాచారం ఎవరికి తెలియకుండా లేదో వారు చూతురని, వినని వారు గ్రహింతురని వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆసక్తితో ఇలాగూ ప్రకటించి తిని. ఇది నా గురి, ఇది నాకు దేవుడిచ్చిన పిలుపు. కాబట్టి ఎక్కడ సువార్త లేదో, ఎక్కడ సరైన సువార్త లేదో, ఎక్కడ సరైన వాక్యము లేదో, అది క్రైస్తవుల మధ్య అయినా క్రైస్తవేతరులైనా విని 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 మారని వారిగా ఉన్నవారి వద్దనైనా, ఎన్నడూ యేసునామానిని వినని వారి వద్దనైనా దేవుని ఆత్మ కార్యము వారి హృదయాలలో జరిగే వరకు సువార్తను ప్రకటించుటకు ఆసక్తి గలవాడనై ఉన్నాను. దేవుడు పిలిచినప్పటి నుండి మరొకరి పునాది మీద నేను కట్టకుండానట్లు. ఈరోజు చాలా విపరీతమైనటువంటి క్రైస్తవ పరిచర్యలు చూస్తున్నాం. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత
ఓపెన్ అయిపోయింది కాబట్టి అనేక విధములైనటువంటి ఆధ్యాత్మిక బలహీనతలకు గురైపోతూ ఉన్నారు. ఈ టెలివిజన్లో వచ్చే కార్యక్రమాలన్నీ ఒక గంట ఎవరన్నా విన్నారంటే వరుసగా వచ్చిన 5-6 ప్రసంగాలు వినేశారనుకోండి, చివరికి ఏమంటారో తెలుసు మీరు? ఏంటిది, అసలు యేసు ప్రభువు లేడు పో అంటారు. ఎందుకు? ఈ పాస్టర్ గారు ఒకలా చెప్తాడు, ఆ పాస్టర్ గారు ఇంకోలా చెప్తాడు, ఈ పాస్టర్ గారు సిలువ పెట్టుకో అంటాడు, ఆ పాస్టర్ గారు సిలువ తీసే అంటాడు, ఈ పాస్టర్ గారు స్వస్థతలు అంటారు, ఆ పాస్టర్ గారు భాషలు అంటారు, ఈ పాస్టర్ గారు మౌరుమడిసి పొందమంటారు, ఆ పాస్టర్ గారు నిన్ను దేవుడు దీవిస్తాడు, నువ్వు కానుకబట్టరా అంటాడు. ఎవడు ఎన్నడూ దేవుడిని చూడలేదని ఒకడు చెప్తాడు, క్రీస్తు ద్వారా మనం ప్రభువును చూస్తున్నామని ఇంకో అని చెప్తాడు. ఏది నమ్మాలి? ఏంటి? అందుకే ఈ దినాల క్రైస్తవులు బైబిల్ను చదవాలి. బోధకులు మారతారు, ప్రసంగాలు మారతాయి, మారని దేవుని వాక్యం. బెరయా సంఘస్థులు దేవుని దైవజనులు వాక్యం చెప్పిన తర్వాత అవి నిజమా కావా, ఉన్నవా లేవా అని బైబిల్లో పరిశీలించి కానీ ప్రభువును నమ్మేవారు కాదట. ఈ రోజుల్లో సంఘములో నుంచి సంఘములోనికి విశ్వాసులు కప్పలు మారినట్టు మారుతున్నారే కానీ పిల్లల్ని పెట్టి 7 ఇళ్ళు తిరుగుద్దటండి. ఒక ఆయన చెబుతాడు, నేను బాప్టిస్ట్ చర్చిలో లూథరన్ చర్చిలో పుట్టాను, బాప్టిస్ట్ చర్చిలో బాప్టిజం పొందాను, పెంతెకోస్తు చర్చిలో పరిశుద్ధాత్మను పొందాను, ఆ తర్వాత ఏంజిల్ చర్చిలో ఏంజిల్ అయిపోయాను. ఏంటండి, ఇలా లేదు ఎక్కడ బైబిల్లో. దేవుడు సంపూర్ణ సువార్తను ప్రకటించినప్పుడు ఒక్కొక్క డినామినేషన్కి ఒక ప్రత్యేకత ఉండొచ్చు, ఒక్కొక్క దైవజనుల్లో ఒక ప్రత్యేకత ఉండొచ్చు. కానీ పునాది మారు మనస్సు లేని క్రైస్తవ భక్తి కాదు. ప్రకటన గ్రంథంలోని ఒక సంఘాన్ని గురించి ఇప్పుడు దాకా మనం విన్నాం. 7 సంఘాల పరిస్థితిని చూసినప్పుడు మొదటి సంఘముతో, ఎఫెసీ సంఘంతో చెప్పాడు, నీవు మొదటి ప్రేమను విడిచావు. ఆది సంఘములో, అపోస్తలుల సంఘములో నుండి ప్రేమ ఉండేదండి. ఎంత ప్రేమ అంటే వారందరూ ఏకహృదయులై ఏకాత్మతో ప్రార్థించారు. వారికి కలిగిందంతా సమిష్టిగా పంచుకున్నారంట. అందరూ చరాస్తులు స్థిరాస్తులు అమ్మేసి అందరూ ఒకే స్థాయిలో ఉండారు. ఇవాళ చూడండి, స్వార్థంతో కూడినటువంటి క్రైస్తవత్వంలో ఉన్నాం. ప్రేమ లేదు క్రైస్తవుల మధ్య, సేవకుల మధ్య ప్రేమ లేదు, విశ్వాసుల మధ్య. వేరే సంఘస్థులు చూస్తే మనకు ఒకలాంటి అలర్జీ. అదేంటది, వాళ్ళు బైబిల్ పట్టుకున్నారు, నువ్వు బైబిల్ పట్టుకున్నావు. ప్రేమ లేని పరిస్థితి చూస్తున్నావు. 2వ సంఘం వచ్చేటప్పటికి స్వర్ణ సంఘము, అది దరిద్రపు సంఘం. ఎందుకంటే ఆ రోజుల్లో ఆది అపోస్తలులు ఆస్తులు పెరిగిపోయి, ప్రేమ పెరిగిపోయి, పరిచర్య పెరిగిన తర్వాత వారు కొంచెం పెరిగిపోతున్న సమయంలో దేవుడు శ్రమలు పంపించాడు. నీరో చక్రవర్తి కాలంలో భయంకరమైన శ్రమలకు గురయ్యారు ఆది విశ్వాసులు. వారు క్రైస్తవులను చెప్పుకోవడానికి వీలు లేదు. సిలువ గుర్తు పెడితే కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నారని తెలుస్తుంది. అందుకే ఫిష్ గుర్తు పెట్టేవారు, చేప గుర్తు పెట్టుకునేవారు. మీరు చూసారో లేదు ఎప్పుడైనా? చేప ఇలా ఉంటుంది, గుర్తుంది. దాన్ని చూస్తే నేను విశ్వాసినే అని మనుషులను పట్టు జాలరులుగా చేస్తారన్న ప్రభువు మాటను ఆధారంగా తీసుకొని వారు పోరాటాల మధ్య ప్రభువుని విడిచిపెట్టకుండా ఉన్నారు. ఇవాళ శ్రమలు లేవండి క్రైస్తవులకి. మనకు సుఖం ఎక్కువైపోయింది. సుఖములో ఎవడు కూడా ఏమీ నేర్చుకోలేడు. నువ్వు నవ్వుతున్నప్పుడు ఎంత నవ్వినా నీకేమీ నేర్చుకోలేవు. కానీ నువ్వు ఏడుస్తున్నప్పుడు నువ్వు ఎన్నో నేర్చుకుంటావు. నువ్వు శ్రమల ద్వారా ఎన్నెన్నో పాఠాలు నేర్చుకుంటావు, ఎన్నెన్నో అనుభవాలు నేర్చుకుంటావు. ఆది సంఘములో ఆ స్ఫూర్ణ సంఘం వచ్చేటప్పటికి శ్రమలు వచ్చాయి కాబట్టి వాళ్ళు చిన్న సంఘమైనా కూడా నిక్కచ్చిగా ఉన్నారు. నీరో చక్రవర్తి ఎంత హీనంగా వారిని బాధ పెట్టారంటే వాళ్ళకి సిలువలు కట్టేసి కాల్ చేసినా సరే ప్రభుని విడిచిపెట్టలేదు. ఆడిటోరియంలోనికి సింహాలను వదిలిపెట్టి వాళ్ళని విశ్వాసులు అక్కడ పడేస్తే వాళ్ళు వచ్చి, ఆ సింహాలు వచ్చి పీక తింటుంటే ప్రాణాలు పోతున్నా చూడే యేసయ్యా అని హతసాక్షులుగా ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఈ అంచెదినాలలో శోధనను జయించువాడు ధన్యుడని, క్రీస్తు కొరకు నిందల అవమానాలు పొందటం గొప్ప భాగ్యమని, దేవుని కొరకు నష్టపోవటమే నిజమైన విశ్వాసమని బోధించే బోధకులు
విశ్వసించే విశ్వాసులు చాలా తక్కువైపోతున్నారు. ఆ తర్వాత సంఘం వచ్చేటప్పటికి కాన్స్టంటైన్ అని ఒక రాజు వచ్చాడు. ఆయన తల్లి విశ్వాసి. ఆమె వలన నేషనల్ రిలీజన్ అయిపోయింది క్రిస్టియానిటీ. ఆ రోమ్లో గ్రీకులు అనేకులు విగ్రహారాధికులు, వాళ్ళు అనేకులు. కానీ తప్పనిసరిగా దేశంలో ఉన్న వాళ్ళందరూ రాజు ఆజ్ఞ ప్రకారం ఒక క్రైస్తవులుగా మారిపోయారు. అదే నామకార్థ స్థితి వచ్చేసింది. యెరూషలేముకు వెళ్తే, నజరేతులోనికి వెళ్తే, మరియ పుట్టిన ఊరికి వెళితే అక్కడ మరియ ఫోటోలు పెట్టున్నాయి. అన్నీ ఇండియా మరియా, నేపాల్ మరియా, కొరియా మరియా, చైనా మరియా అని ఒక్కొక్క మరియమ్మ బొమ్మని చైనీయులాగా భారతీయురాలు చీరగట్టి భారతీయులు మరియా అలాగా రకరకాల మరియలు పెట్టుకొని మరియలను పూజిస్తున్నారు. అందుకే మరియమ్మ పూజ వచ్చింది. అప్పుడే వాళ్ళకి లోతైన సత్యమైన సువార్త దొరకలేదు. ఆ సమయంలో దేవుడు అద్భుతమైగా ఇంకా అనేక ప్రాసెస్లో వెళ్తూ ఉంది. మీరు గమనిస్తే అన్ని సంఘాలను మనం గమనించుకుంటూ వెళ్తే మనకు సమయం తక్కువ ఉంది, నేను ముగించాలి కాబట్టి. సార్దేశు సంఘం వచ్చేటప్పటికి నీవు జీవించుచున్నావన్న పేరున్నది కానీ నీవు మృతుడవే. క్రైస్తవత్వం ఒక ఆచార పద్ధతిలోకి వచ్చేసింది. కూర్చోవటం, లేవటం, పరలోక ప్రభు నేర్పిన ప్రార్థన చేయటం, ఆమెను అనటం, ఆచారంగా బాప్తీసం, ఆచారంగా రొట్టె తీసుకోవటం, ఆచార పద్ధతుల్లోకి వచ్చేసారే కానీ అంతరాత్మను పరిశీలించుకునే బోధలు, హృదయ శుద్ధిని కలిగించే సువార్త ప్రకటించబడని పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు తన దైవజనులు లేపారు. ఆంగ్లదేశపు అపోస్తలుడైన జాన్ వెస్లీ, అమెరికా దేశానికి చెందిన చార్లెస్ ఫిన్నీ, గో ఫోర్త్, ఒకళ్ళు కాదు ఇంకా చెప్పాలంటే చాలా, హడ్సన్ టైలర్, జాన్ జీ ప్యాటన్, చాలా మంది మిషనరీలు, విలియం కేరీ మన భారతదేశానికి వచ్చాడు. ఇలాంటి మిషనరీలు దేశాలు వదిలి ఎక్కడ సువార్త లేదో అక్కడికి వెళ్ళటం, సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఆలయాల్లోనే భక్తి అన్నప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ సువార్త, వీధులలో, స్లమ్స్లో, జైళ్లలో, హాస్పిటల్స్లో, కర్మాగారాలలో ఎక్కడ పడితే అక్కడ యేసయ్య గురించి ప్రకటించినప్పుడు రక్షణ కలిగింది. సహోదరులు మనందరం అనే భావం కలిగింది. ఫిలదెల్ఫియా సంఘం వచ్చేటప్పటికి దేవుడు నీకు నేను మెచ్చుకున్న సంఘాలు రెండే ఉన్నాయి, 7 సంఘాలు. ఒకటి స్మరణ సంఘం, 2 ఫిలదెల్ఫియా సంఘం. క్రీస్తు కొరకు శ్రమపడే వారిని దేవుడు మెచ్చుకుంటున్నాడు. క్రీస్తు సువార్తను ప్రకటించే వారిని దేవుడు దీవిస్తున్నాడు. క్రీస్తు సువార్తను ప్రకటించడమే నా భారం, ఉచితముగా సువార్త ప్రకటించడమే నా జీతం. అయ్యో సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. క్రైస్తవ సేవ అనేది ఒక వ్యాపారం కాదు, ఒక ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక సంస్థ కాదు. ఆత్మలను పట్టు జాలరులుగా చేస్తాడు. ప్రభు చెప్పాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఆత్మలను పట్టు జాలరులుగా చేస్తాను. ఆ దేవుని కృప వల్ల 51 సంవత్సరాల్లో నేను ఆస్తులు సంపాదించుకోలేదు, కానీ ఆత్మలను సంపాదించాను. ఒకే చోట కూర్చోకుండా ఎక్కడికి దేవుడు వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటానికి, ఏ స్థలమైనా, ఏ ప్రాంతమైనా, ఏ జనమైనా, ఏ భాష వారైనా యేసయ్య బిడ్డలే, ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించబడాలి. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. యేసు ప్రభు అందరికీ ప్రభు నమ్మిన వారు యేసయ్యను గురించి మీ చుట్టూన్న వారికి ఎందుకు చెప్పరు? నేనైతే మరొకరి పునాది మీద కట్టడం లేదు. దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన పిలుపును బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు నేను పరిచయం చేస్తున్నానే కానీ ఎవరిని అనుకరించటం లేదు, ఎవరిని ఇమిటేట్ చేయటం లేదు. ఆ పాస్టర్ చేశాడు కాబట్టి నేను చేస్తాను, ఈ సంఘం ఎటు చేస్తుంది కాబట్టి నేను ఎటు చేస్తాను, ఆ బోధ ఇలా చేశారు కాబట్టి నేను అలా చేస్తాను. అలా కాపీ కొట్టే బోధకులు తయారవుతున్నారండి ఇవాళ. ఆనాటి ప్రవక్తల గురించి అలాగే చెప్పారు, నా జనులు, నా ప్రవక్తలు దొంగిలిస్తున్నారు. ప్రవక్తల దగ్గర నుంచి ప్రవక్తలు వాక్యాన్ని దొంగిలిస్తున్నారంట. ఒక దైవజనుడు ఇచ్చిన వాక్యాన్ని మరొక దైవజనుడు చెప్పొచ్చు, కానీ ఆ దైవజనుడికి తెలియజేశాడని చెప్పకుండా అది నేనే చెప్తున్నానని చెప్పేవారిని ఈ రోజున యవనస్తులైన
సేవకులను అనేకలు చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది, నాకు నవ్వు వస్తుంటుంది. కొత్తగా ఆయన చెప్తున్నట్టు చెప్పుకుంటూ ఉంటాడే కానీ అది ఎప్పుడో పునాదులతో వచ్చినది, ఎంతోమంది దైవజనులు చెప్పినది. దేవుని పరిశుద్ధ గ్రంథములోని ప్రతి ప్రత్యక్షత ఎప్పుడో ప్రత్యక్షపరచబడింది. ఏ సమయానికి అవసరమో దానిని మరలా తిరిగి దేవుడు దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, అంతేగాని కొత్తగా బైబిల్లో ఏది కలపబడలేదు, బైబిల్లో నుంచి ఏది తీసేసేది లేదు. ఆయన చేసిన సృష్టి ఒక్కసారి సృష్టి చేశాడు ఆయన. ఆ సృష్టిలో ఏది అప్డేట్స్ ఏం పంపించడం లేదు దేవుడు. అరే కొంచెం భూమి స్పీడ్ పెంచాలి, కొంచెం భూమిని ఇంకా కొంచెం స్థిరపరచాలి అని ఏమి ఆల్టరేషన్ చేయటం లేదు ఆయన ఒక్కసారి ఆయన చేశాడు. ఆయన చేసింది మంచిది 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 మంచిది. కానీ మనుషుడు దాన్ని పోడు చేసుకుంటున్నాడు, మనుషుడు కలిపి చెరుపుకుంటున్నాడు. దేవుడిచ్చిన వాక్యాన్ని కలిపి చెరిపెడి బోధకులు ఈ రోజున ఎక్కువైపోయారు. ఆచార భక్తిని మూఢభక్తిని ప్రజలకు బోధించే క్రైస్తవ బోధకులకు అయ్యో. చెప్తే విమర్శించారంటారు కానీ ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, నీతి యందు తప్పుదిద్దుటకు, శిక్ష చేయుటకు దేవుని వాక్యము దైవావేశం వలన చెప్పబడిన వాక్యం ఉన్నదని వాక్యం సెలవు చేస్తుందండి. కొబ్బరి నూనె తీసుకుంటే మీకు స్వస్థతలు కలుగుతాయి, సిలువకు మొక్కితే మీ శ్రమలు తీరుతాయి, కొవ్వొత్తి వెలిగిస్తే మీరు అనుకున్నది జరుగుద్ది. ఇలాంటిది ఎక్కడ బైబిల్లో లేవు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, ఆయన నీ కొరకు సిలువలో చేసిన యాగాన్ని నమ్మండి. సువార్త అంటే ఏంటి? నువ్వు పాపివి, నువ్వు నాశనానికి పాత్రుడివి, నువ్వు నరకానికి పాత్రుడివి. నీ స్థానంలో నీ కొరకు నీ రక్షకుడిగా యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చి ఉన్నాడు. నీ శిక్షణ ఆయన భరించి ఉన్నాడు, నీ పాపములు ఆయన భరించి ఉన్నాడు, నీ వ్యసనములు ఆయన భరించి ఉన్నాడు, నీ వ్యాధులు ఆయన భరించి ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత ఉన్నది, ఆయన నామములో నీకు పాప క్షమాపణ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ప్రభువుకి నీకు సంబంధం లేని భక్తి క్రైస్తవ భక్తి కాదు. దేవునికి నీ మరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఏ మధ్యవర్తులు మనకు అక్కర్లేదండి. ఎక్కడుంటే నీవు అక్కడ మోకరించగలిగితే, నీ బాధలు దేవుడికి చెప్పుకోగలిగితే, ఆకాశము నుండి నీ ప్రార్థన ఆలకించే ప్రభు నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. ఫిలదెల్ఫియా సంఘం శ్రమల పాలైంది, శ్రమలలో సువార్తను ప్రకటించింది. విలియం కేరీ భారతదేశానికి వచ్చినప్పుడు 7 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు కలకత్తాలో, హౌరాలో. ఒక్కరు కూడా మారలేదు. నేనైతే ఎప్పుడో మానేద్దును, అసలు దేవుడి సేవకు పిలవలేదేమో అనుకుందనేమో. 7 సంవత్సరాల ద్వారా ఆయన పడ్డ ప్రయాసకు ఒక్కడు కూడా మారలేదు. తిరిగి తన అమెరికా దేశానికి వెళ్ళిపోలేదు. కానీ తిండి లేకపోయినా, ఈ వాతావరణం పడకపోయినా, ఇప్పుడంతా యూనివర్సల్గా ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు ఏసీ రూములు, ఇప్పుడు ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఇండియాలో ఉన్న ఫారెన్లో ఉన్న ఒకేలాగా ఉంటుంది. కానీ ఆ దినాలు అలాగా చీకటి దేశం అనే పేరు, ఎలక్ట్రిసిటీ లేక మూఢనమ్మకాలతో ఉన్న, ఎటువంటి సౌకర్యాలు లేని భయంకరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి రోజులు అవి. ఆయన భార్య పిచ్చిదైపోయింది ఆ శ్రమలు పడలేక. పుట్టిన కుమారుడు చనిపోయాడు. ఇంత కుమారుడు చనిపోయాడు. కుమారుడు చనిపోతే ఎవరు సమాధి చేయడానికి కూడా రాకపోతే ఆయనే గొయ్యి తీసుకొని ఆయన సమాధి చేసుకున్నాడు. అయినా దేవుని సేవలో వెనకంచి వేయకుండా ఈ దేశ ప్రజలకు దేవుడిని చెప్పాలి. భర్త చనిపోతే భార్యను కట్టి కాల్చేసేవారు. అది చూసి గుండె బాదుకునేవాడు. అరే ఎవరు వస్తున్నారైనా అమ్మాయిని ఏంటి భర్త చచ్చిపోతే కట్టి కాల్చేస్తున్నారు. మీకు తెలుసండి, సతీ సహగమనం అనే చట్టం ఉండేది మన దేశంలో. మళ్ళీ తెస్తే బాగుంటేమో. కొంచెంమంది ఆఫ్ అయిపోయారేమో అని కొంచెం ఆన్ చేశా. తెస్తే బాగుండండి, మీ ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఆయన కోసం కాకపోయినా మీ కోసం కదా. ఆయన బతకాలని ఆశిస్తారు. చావరాదా, ఎందుకు వచ్చిన కర్మ, నా భర్త చచ్చినా ఒకటే ఉన్నా ఒకటే. అసలు ఈ పురుషులు ఎలా బతుకుతున్నారులేండి, భార్యను పట్టించుకోకుండా బతుకుతున్నారు. రివర్స్ చేయాలి. అయితే భార్య చచ్చిపోతే భర్తను కాల్ చేయాలని ఏదన్నా వస్తుందిలేండి, సనాతన ధర్మం వస్తుందంట మన దేశానికి, తొందరపడకండి. దారుణం. పుట్టిన మొదటి శిశువుని తీసుకెళ్ళి గంగా నదిలో పడేస్తుంటే, చిన్న బిడ్డని పడేస్తుంటే చూసి ఆ రోజు రాజా రామ్మోహన్ రాయ్ వంటి
సంస్కరణకర్తలతో చేరి విలియం కేరీ ఈ దేశంలో అప్పుడు బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పటికీ చట్టం తీసుకొచ్చారు. కారణం సువార్త వెలుగును వీరికి అందించాలని ఆశపడి. బెంగాలీ ప్రజలకు బెంగాలీ రాకపోతే, భాష లేకపోతే, లిపి లేకపోతే, లిపి రాసి డిక్షనరీ రాసి ఇవాళ తెలుగు తమిళ ఇన్ని వెర్నాక్యులర్ ఇంచుమించి 20 భాషల్లో బైబిల్ని తర్జుమా చేసి ఆయన ప్రింట్ చేసి ఈ దేశం కోసం ఎంత పోరాడినటువంటి దైవజనుడు. చాలామందికి ఈ విషయాలు తెలియవు. మన పాస్టర్ గారి విషయమే మనకు తెలియదు. జైపాల్ విషయం కూడా ఇప్పుడే కొంతమందికి తెలిసింది. నాకు తెలుసు, ఇప్పుడే తెలిసింది కొంతమందికి జైపాల్ విషయం. ఓహో, ఇన్ని కష్టాలు పడ్డాడా, ఇన్ని నడిచాడా, ఇప్పుడు కూడా ఇలాంటి సేవ ఇంకా చేస్తున్నాడా, ఇలా గుడిసెల్లో దూరి సేవ చేయాలా, ఇలా కొండల్లో నడిచి సేవ చేయాలా, ఇలా పేదల దగ్గరికి వెళ్ళాలా, రోగుల దగ్గరికి వెళ్ళాలా. పాండమిక్ టైంలో కూడా మాస్క్ వేసుకొని మేము వెళ్ళామండి. అనాథల దగ్గరికి వెళ్ళి ఈ మధ్య ఇప్పుడు చేసిన సేవ, అది ఎప్పుడో కాదు, లాస్ట్ ఇయర్లో లాస్ట్ ఇయర్లో చేసిన పరిచర్యలు. ఒక మనిషి అందలం కిందకు దిగాలి, ఎక్కమంటే ఎక్కాలి, దిగమంటే దిగాలి. నా యేసయ్య చేసిన సేవ, పాపుల స్నేహితులని పిలువబడ్డాడు ఆయన. పాపులతో కలిసి భోంచేస్తుంటే పరిచర్యలకు రోషం వచ్చింది. ఈయనంటే పాపులతో భోంచేస్తాడు. పాపులను ప్రేమించడానికి వచ్చాను. ప్రేమించకుండా ఒక వ్యక్తిని ప్రభు కొరకు సంపాదించలేము. ప్రేమతోనే ఆత్మలను సంపాదించగలం, డబ్బుతో కాదు. డబ్బిచ్చి మనిషిని మార్చగలిగితే యేసు ప్రభు ధనవంతుడిగా వచ్చేవాడు ఈ లోకానికి. జబ్బులు బాగా చేసి యేసు ప్రభు నమ్ముకునేటట్టు చేస్తే యేసు ప్రభు పరమ వైద్యుడిగానే అన్ని పెద్ద హాస్పిటల్ పెట్టేవాడు మనకు వచ్చి ఆయనే. మళ్ళీ ఇన్ని హాస్పిటల్ లేకుండా అవేమి మనుషుడికి స్వస్థత కానీ డబ్బు కానీ ఒక మనిషిని స్వభావాన్ని మార్చగలిగినది, ఒక తాగుబోతుని, ఒక అపవిత్రుడిని పరిశుద్ధుడిగా మార్చగలిగినది ఏ ఆయుధము, ఏ మందు, ఏ మాకు లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. ఆయన నిష్ప్రయోజకుల్ని ప్రయోజకులుగా చేసేవాడు, పాపులని పరిశుద్ధులుగా చేసేవాడు, పనికి మారిన వారిని నిష్ప్రయోజకుల్ని తన కొరకు వాడుకోవడానికి కోరుకునేటువంటి వాడు. ఈ రోజున నేను ఎవరైనా నిష్ప్రయోజకుడు అనే భావంతో మీరు ఇక్కడ ఉంటే, నా బతికింతే ఇంకా నా కర్మ నేను మారను అనే హృదయంలో దిగులుతో ఉండుంటే, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటే, ఈరోజు నీ కొరకే దేవుడు ఈ సందేశాన్ని ఇస్తున్నాడు. నా జీవితంలో కూడా నేను మారకముందు ఎంత విసిగిపోయానంటే చచ్చిపోదామని ఫినాయిల్ తాగేశాను ఒకరోజు. ఫినాయిల్ అంటే కాన్సన్ట్రేటెడ్ ఫినాయిల్, నల్ల ఫినాయిల్, తెల్లది కాదు. కొంతంత మంట 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 మంట. మా నాన్నగారు అన్నారు, మార్మన్స్ పంతే హాస్పిటల్ తీసుకెళ్తానురా లేకపోతే చావు అన్నాడు. మా అమ్మాయేమో ఏంటంటే పిల్లోడు చచ్చిపోతుంటే మార్మన్స్ అంటారు ఇప్పుడు అని ఆమె తీసుకెళ్ళింది కాకినాడలో జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మంచమే పడుకోబెట్టారు. మా నాన్న వెరీ స్ట్రిక్ట్ అని చెప్పాను కదా, ఎవరాడి దగ్గర ఉంటుందన్నారు. నైట్ అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే పడుకుని బేమంటే మంట. ఈ మంటకే ఆ మంట గుర్తొచ్చింది నాకు. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడ్పు పళ్ళు కొరుకుతా అంటే బాబోయ్ ఈ మంటే ఇంత భయంకరంగా ఉంది. ఇప్పుడు నేను చచ్చానంటే నాకు తెలుసు నేరుగా ఎక్కడికి పోతాను నేను, మొదటిసారిగా నా జీవితంలో ప్రభువా నన్ను బతికించు, నేను మారతానని దేవునితో చెప్పింది కాకినాడ జనరల్ హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని చచ్చే స్థితిలో. ఆ రాత్రి అంతా నాకు తోడు నా పక్కన నుండి చచ్చిపోయాడు. అదొకటి. మళ్ళీ చచ్చిపోతే అదేదో కేసు అంట. వాళ్ళు పొద్దున్న దాకా శవాన్ని తీయకుండా నాకు తోడు పెట్టి గొట్టగా పేలిపోయారు వాళ్ళు కూడా. ఆ నర్సులందరూ నిద్రపోవడానికి వెళ్ళారు. ఇటుపక్క శవం, ఇటుపక్క మంట. ఓహో అయిపోయింది నా పని. ఎంత గొప్ప దేవుడు అండి. చచ్చేవాడిని బతికించి ఇంత కాలం ఇంత పరిచర్య చేయడానికి వాడుకున్నాడు. నిన్నెందుకు వాడుకోడు? నువ్వు చాలా గొప్ప చదువుకున్నావు, నీకు చాలా తలాంతులు ఉన్నాయి, నీలో యోగ్యతలు ఉన్నాయి, నువ్వు సేవలో ఉన్నావు, లేక ఇంకొక విధంగా మంచి ఆఫీసర్గా ఉన్నావు. దేవుడు నీ కోసం ఇంకా గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దేవునికి అప్పగించుకోనండి. కట్టిన సేవ మీద కట్టడం సులభం అండి. నా వెంబడి రెడీ నేను చేపలు జాలర్లు మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను.
చేపలు పట్టాల్సిన వాడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? సముద్రానికి వెళ్ళాలి, లేకపోతే చెరువుకి వెళ్ళాలి, అంతే కదా. ఒకడు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొని బుట్టలో వేసుకుంటాడంటండి. ఇంకొక ఆయన బుట్ట పట్టుకొని వెళ్ళి ఆయన చేపలు పట్టుకొని బుట్టలో వేసుకుంటే బుట్టలో చేపలు తన బుట్టలో వేసుకొని తెచ్చుకుంటున్నాడంట. అర్థమైందా? ఇప్పుడు చాలా సంఘాలు చేస్తున్నాయి, సువార్త ఎరగడి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పవయ్యా బాబు. చాలా మంది ఉన్నారు, ఇంకా ఓన్లీ 4%, 2.5% అఫీషియల్గా. ఇంకా 98% ఉన్నారు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి ప్రభు కొరకు సంపాదించు. ఎవడో కష్టపడి సంపాదించుకుంటే పాస్టర్ గారి సంఘాన్ని చెదరగొట్టి మళ్ళీ సంఘం పెట్టుకుంటామేంటి? నేను అందుకే సంఘాలు పెట్టదలుచుకోలేదండి. ఇప్పటికీ సంఘాలు పెట్టుంటే ఎన్నో సంఘాలు పెట్టుండేవాడు నేను. నా దేవుడు చెప్పిన మాట, ఇంకొకటి పునాది మీద నువ్వు కట్టొద్దు, చర్చున్న చోట చర్చ పెట్టొద్దు. దేవుడు చెప్పితే, దేవుడు సువార్త ఇవ్వని లేని చోట్లకు వెళ్ళు. సువార్త లేని చోట్ల మేము చర్చెస్ కట్టాం. ఆ చర్చెస్ చిన్న చిన్న గుడిసెలు అనుకోండి, పెద్ద పెద్ద చర్చలు, బిల్డింగ్లే కాదు. అక్కడ ఒక పాస్టర్ గారిని నియమించాం, వారికి అప్పచెప్పేశాను. నేను ఒక సంస్థలో నడిపించడానికి నాకు ఇష్టం లేదు, నువ్వు చూసుకో ఈ చర్చిని, నేను వెళ్ళిపోతా. ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి, ఇంకా చేయవలసింది ఎంతో ఉంది. ఇన్ని సంవత్సరాలు చేశారని సరిపెట్టుకుంటే కుదరదు. ఏదన్నా చేయాలయ్యా ఈ కొత్త సంవత్సరంలో నీ కోసం, ఇంకా రెండంతలు చేయాలయ్యా ఈ పరిచర్య నీ కోసం. వయసును బట్టి ఇచ్చే బలహీనతలు కానీ, లోకరీతైనటువంటి ఆటంకాలు కానీ ఎదిరించి క్రీస్తు నామము ఎరగని చోట్లకు నీ సువార్త ప్రకటించాలని ఆసక్తి. ఈరోజున ఎంతమందికి ఆసక్తి ఉంది? కొత్తగా సేవకు సమర్పించుకుంటున్న వారు, ఎక్కడ సేవ చేస్తావయ్యా అని అడిగితే మా ఊర్లో అంటున్నాడు. మీ ఊర్లో నువ్వు పనికిరావయ్యా. యేసు ప్రభువే చెప్పాడు, స్వదేశములో ప్రవక్త అక్కరకు రాడు. మీ ఊర్లో నువ్వు సేవ చేస్తూ మా ఇంట్లో కూర్చొని మా అమ్మ పెట్టిన అన్నం తింటూ నేను సేవ చేస్తున్నానంటే నీలో ఏ త్యాగం ఉందిరా నాయన? నీ ఇంటి వాటిని వదిలిపెట్టి, నీకున్న వాటిని వదిలిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళు, నేను వెళ్ళమన్న చోటుకు వెళ్ళు, నేను చేయమన్నది చేయి, నువ్వు అద్భుతాలు చూస్తావు నీ జీవితంలో. ఎస్, ఒంటరిగా ఒక తెలుగోడిని తమిళనాడుకు పోయినప్పుడు అనావికుడండి నేను. కానీ దేవుడి పిలుపుకు లోబడ్డప్పుడు, దేవుడు చెప్పింది చేసినప్పుడు అద్భుతాలు ఆ రోజు నుండి ఈ రోజు వరకు అన్ని స్థాయిల్లో చూసుకుంటూనే వెళ్తున్నాం. కారణం నమ్మదగిన దేవుడు. ఈరోజు సువార్తను ప్రకటించే భారం మనకు అవసరమైందండి. ఫిలదెల్ఫియా సంఘం తర్వాత ఒక సంఘం ఉందండి, 7వ సంఘం. చెప్పగలరా? నేను ముగిస్తా. అప్పుడు 7 సంఘాలు తెలియదా? మీ ఊర్లో 7 సంఘాలు నేను అడగటం వల్ల, మీ ఊర్లో 77 సంఘాలు ఉండుంటాయి. బైబిల్లో ఉన్న 7 సంఘాలు చెప్పండి. ఏంటండి? లవదికీయ సంఘం. ప్రస్తుత సంఘానికి పేరు ఏంటంటే లవదికీయ సంఘం. రిచ్, వీఆర్ వెరీ రిచ్. ఆ రోజుల్లో నా చిన్నప్పుడు, నా ప్రారంభ దినాల్లో మీటింగ్ అంటే కింద గడ్డేసి పైన తాటాకులు పందిరేసి ఒక డ్రమ్ ఒకటి పట్టుకొని ఓ చిన్న స్టూల్ ఒకటి వేసుకొని అందు మీద నిలబడి దాసులార ధరణిని యేసుకు అంటే రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అని పాటలు పాడుకుంటే గడ్డి మీద కూర్చున్న వాళ్ళు చక్కగా చప్పట్లు కొట్టుకుంటూ కూర్చునేవాడు. ఇప్పుడు మనకు కుర్చీలు కావాలి, మైకులు కావాలి, లైట్లు కావాలి. ఏంటంటే కొన్ని చర్చెస్లో, మా చెన్నైలో అయితే కొన్ని చర్చెస్లో వాళ్ళు మోకరిస్తానికి బాగుండు, మోకాళ్ళు అరిగిపోతాయని దిండులు ఉంటాయి మోకాళ్ళ మీద. వాళ్ళు పాటల పుస్తకం బైబిల్ ఇంట్లో నుంచి తెచ్చుకోవటం కష్టమని ఆ డస్క్లోనే బైబిల్ పాటల పుస్తకం ఉంటుంది, అక్కడ చూసుకోవడం, పాడుకోవడం, అక్కడ పెట్టేయటం, వెళ్ళిపోవటం అంతే. వెళ్తూ కాఫీలు టిఫిన్లు మళ్ళీ అక్కడ ఎక్కడ వచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్, వెళ్ళేటప్పుడు లంచ్. ఇది భలేగుంది కదా. ఇది ఇవాళ సేవ. ఏంటి బ్రదర్ అంటే ఇలా అయితే కానీ రావటం లేదండి మనుషులు. అరే తిండికి వస్తున్నారా? దేవుని వాక్యం కొరకు వస్తున్నారా మనుషులు? సుఖానికి వస్తున్నారా? సువార్త వినడానికి వస్తున్నారా మనుషులు? ఈ లవదికీయ సంఘ పరిస్థితి ఈరోజు చూస్తున్నామండి. ఇది పెద్ద కాంపిటీషన్ అయిపోయింది. ఒక పాస్టర్ గారు ఒక విందు చేశాడంటే రెండో పాస్టర్ గారు విందు చేయకపోతే ఈ చర్చి ఖాళీ, ఆ చర్చి ఫుల్లు. ఎందుకు ఫుల్లు? తిండికి ఫుల్లు. తిండి కొరకు దేవుని సేవను పాడు చేయకండి. నీ భోజనం నిమిత్తము దేవుని నామానికి సిగ్గు తీసుకురాకండి. భోజనం కోసం కుక్కలు కక్కుర్తి పడతాయండి. మీకు జీవాహారం నేను ఇస్తానన్నాడు ప్రభు.
ఈ ఆహారం తినేవాడు మళ్ళీ ఆకలిగా ఉంటాడు. నేను ఇచ్చేది ఆహారం తినేవాడు మరి ఎన్నడూ ఆకలి కొనడు. సత్య సువార్తను సరిగా బోధించే సేవలు చిన్నవిగానే ఉంటున్నాయండి. నేను గమనిస్తున్నా, చిన్నవిగానే ఉంటాయి. లేకపోతే దాని స్థాయిలో అంచెలంచెలుగా పెరుగుతాయి. అంతేగాని పుష్యున బెలూన్ ఊదినట్టు ఒక బెలూన్ తెలుసు కదా మీకు, బెలూన్ తెలుగలేదు కదా, ఉఫ్ఫటి ఇట్లా వద్దు చూడండి, అబ్బో అంటావు. ఓ పిన్ను పట్టుకొని చూస్తున్నాం అనుకో, తుష్ అంతే. ఇవాళ చాలా పరిచర్యలు తుస్సని బెలూన్లా పొగుతున్నాయి, పుస్సని ఆగిపోతున్నాయి. ఇంకా నేను చెప్తుంటాను, మన దీపావళికి చూచుబుడ్డి వెలిగిస్తారు మన దేశంలో. ఆ చూచుబుడ్డులు ఇప్పుడు ఎక్కువ మంది వెలిగిస్తారు చూడాల, డబడబలు ఎక్కువ అయిపోయినాయి. కానీ అది ఇలా కింద కూర్చుంటే బుజ్జు వస్తుందండి. అబ్బా ఏది ఎంత స్పీడ్గా వచ్చిందో అంత స్పీడ్గా అణిగిపోతుంది. నిజమైన సేవ నిరంతరం ఉంటుందండి. ఒక సీజన్లో హైలైట్ అయ్యే సేవకులు ఉన్నారు, ఒక సీజన్లో బాగా కనపడే సంఘాలు ఉన్నాయి. ఆ తర్వాత అవి కనబడవు, అణిగిపోతారు, చెదిరిపోతారు. అయ్యయ్యో, కొంతమంది బోధకులు గుర్తొస్తున్నారు నాకు, వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ ఇలాంటి వేల 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 సభలలో ప్రసంగించిన వాళ్ళు వాళ్ళ హాస్యగాళ్ళలాగా అయిపోయారండి మనుషుల దృష్టికి. దేవుడి నామానికి సిగ్గు తెచ్చే పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు. దేవుడి కట్టనిది ఎవడు కట్టలేడు. దేవుడు దీవించకపోతే ఏది నిలిచి ఉండదు. మీ ఆధ్యాత్మిక జీవితంలో స్థిరమైన భక్తి కలిగి ఉన్నారా? లోతైన రక్షణ అనుభవం కలిగిన వారుగా ఉన్నారా? సేవ చేయాలనుకునేవారు మరొక పునాది మీద కట్టకుండా దేవుడు నిన్ను పంపిన స్థలానికి వెళ్ళి నీవు చేయమన్నది చేయడానికి సిద్ధంగా ఉన్నావా? అలాగైతే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ లోకంలో కొంతమంది దైవజనులు పాస్టర్లుగా దేవుడు కోరుకున్నాడు. వారికి ఒక సంఘాన్ని అప్పగిస్తాడు. వాడి పని కాపరితనం. కొందరిని సువార్థికులుగా ఒప్పుకున్నాడు. సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే. విత్తనాలు మళ్ళీ ఏరుకోవాల్సిన అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు ఆ పంటని. విత్తుకుంటూ వెళ్ళటమే మన పని. కొంతమందిని దేవుడు ప్రవక్తలుగా హెచ్చరించడానికి, గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి, కొంతమందిని ఉపకారాలు చేయడానికి, మంచి సోషల్ మినిస్ట్రీ అంతా అదొక. ఇప్పుడు ఇవాళ ప్రతి పాస్టర్ గారికి ఒక అనాథాశ్రయం ఉండాలి, ప్రతి పాస్టర్ గారికి ఒక అన్నదానాలు ఉండాలి అన్నట్టు ఒక ట్రెండ్ అయిపోయింది ఇవాళ. అలా అనలేదు, కొంతమందిని పంచిపెట్టు వారిగా దేవుడు కోరుకున్నాడు. ఇందులో ఏది గొప్పది కాదు, ఏది తక్కువ కాదు. ప్రభువు చెప్పింది చేస్తే ప్రతి దానికి ప్రతిఫలం ఉందండి. ప్రతి ఒక్కరూ ప్రతి పని చేయొచ్చు, కానీ ఏదో ఒక స్పెషాలిటీ వాళ్ళకు ఉంటుంది. ప్రభు ఇచ్చింది. ఒక దైవజనుడికి అనేక తలాలు ఇచ్చి ఉండొచ్చు. నా విషయంలో అదే చూస్తున్నాను. నేను ఒక పాస్టర్గా ఒక సంఘానికి కాపరిగా ఉన్నానండి. నా సంఘం గురించి నేను పట్టించుకుంటాను. నేను నా సంఘానికి ఒక సెల్ ఫోన్ పెట్టాను. నా సంఘంలో సంఘస్థులు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఆ సెల్ సపరేట్గా ఉంటుంది. ఆ నెంబర్కి వాళ్ళు ప్రార్థనా భారాలు పంపిస్తారు. వారి కోసం నేను ప్రార్థిస్తాను, వారిని పట్టించుకుంటాను. వచ్చారా లేదా? చర్చిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ రోజుల్లో వాళ్ళ పిక్చర్ తీసి వాళ్ళ టైమింగ్ చూసి ఏ టైంకి ఎవరు వచ్చాడో కూడా తెలుసు నాకు. ఏం బ్రదర్ లేట్గా వస్తున్నా ఈ మధ్య అని అడుగుతాను ఆ సహోదరు. మీకు ఎలా తెలుసండి? ఇదిగో ఫోటో ఉంది చూడు, కింద టైం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఫోటో తీస్తే కదా. సంఘ కాపరి సంఘాన్ని పట్టించుకోవాలి. సంఘం లేకుండా నేను పాస్టర్ని అంటారు, ఉద్యోగాలు చేస్తూ పాస్టర్ని అంటున్నారు. ఒక కాపరి అన్నవాడు సంపూర్ణ సేవకుడిగా ఉండాలి. పాస్టర్ అనే పదానికి మన భారతదేశంలో విలువే లేకుండా చేసి పడేశారు కదండి. నవ్వుల పాలైపోతుంది కదండి. ఎంత గొప్ప పదం అండి కాపరి. నేను మంచి కాపరినన్న ప్రభువు పొందిన బిరుదును మనకి ఇస్తుంటే కాపాడకుండా, గొర్రెలను మేపకుండా వారే మేస్తున్నారు. ఈ కాపరులు గుడ్డి కాపరులు, చెడ్డ కాపరులు, తిండిపోతులు. నా గొర్రెలు నేనే కాచుకుంటానని యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడింది చూడండి. కాపరి గొర్రెలను బలపరచాలి, గాయపడిన దాన్ని కట్టాలి, బలహీనమైన దాన్ని బలపరచాలి, తరిమి వేసిన దాన్ని తోలుకు రావాలి, తప్పిపోయిన దాన్ని వెతికి పట్టాలి, గాయపరిచిన వారి గాయాలు కట్టాలి, బలిసిన దానిని శిక్షనే మేత పెట్టి లయపరచాలి. ఈరోజు క్రైస్తవ పరిచర్య అంటే ఎవరిష్టానుసారంగా వారు చేస్తున్నారే కానీ ధనం 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 ధనం, డబ్బు 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 డబ్బు, లగ్జరీ, ఆడంబరాలతో కూడిన పరిచర్యలుగానే ఉన్నాయి. పరిశుద్ధుడైన పౌలు అన్నాడు, నేను కడుపు నిండిన వాడనే ఉండును, ఆకలిగా ఉన్న వాడనే ఉండును.
సమృద్ధి కలిగిన వాడినై ఉందును, లేమి కలిగిన వాడినై ఉందును. అందరినీ సంపాదించుకోవాలని అందరికీ నేను అందరి వంటి వాడిని అయితేని. అవునండి, నీలగిరి కొండలో నేను సూటు బూట్ వేసుకొని నడవాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో చొక్కా వేసుకొని సంచి తగిలించుకొని పోతా ఉండేవాళ్ళం అంతే. కానీ ఇలాంటి స్టేజ్ మీద నిలబడ్డప్పుడు, ఎడ్యుకేటెడ్ ఉన్నప్పుడు, డీసెంట్ పీపుల్ ఉన్నప్పుడు ఐ హ్యావ్ టు బి డీసెంట్. ఒక్కొక్క పరిచయంలో ఆ కెమెరా ముందు నిలబడ్డప్పుడు, టీవీ ప్రోగ్రాముల్లో నిలబడుతున్నప్పుడు ఐఎమ్ వెరీ పర్టికులర్. ఎందుకంటే 300-400 టీవీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి. అది తిప్పేవాడు అక్కడ ఒక బిచ్చగాళ్ళలాగా ఒక ముసలోడు, లేకపోతే ఒక పైజామా వేసుకొని, లేకపోతే ఏదో ఒక ముసుకేసుకొని, ఒక దిక్కులేనోళ్ళలాగా ఎండిపోయిన ముఖంతో యేసు ప్రభువుని నమ్ముకోండి, దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తారు అని చెప్తుంటే చూసేవాడు, నిన్ను దీవించాడు తెలుస్తుంది నీ అవతారం, మళ్ళీ మమ్మల్ని దీవిస్తారంటావు అనరా? మీరు కాదు, ఎవరు? క్రైస్తవేతరులు ఉన్నారు. టీవీ మీరే చూడరు, ఎవరు చూస్తారో? ఇట్స్ ఓపెన్ టు ఎనీబడి. సోషల్ మీడియా అందరికీ అందుబాటులో ఉంది, ఓవర్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో వాళ్ళు చూస్తున్నారు. వాట్ ఈస్ దిస్? సంథింగ్ అట్రాక్టివ్ దేర్. హూ ఈస్ దిస్? వాట్ ఈస్ హీ స్పీకింగ్? ఏంటి తను మాట్లాడేదని ఆగుతాడు. తేజ టీవీలో మేము ప్రోగ్రామ్స్ ప్రారంభించినప్పుడు మాకు వచ్చే కాల్స్ అన్నీ నాన్ క్రిస్టియన్స్ దగ్గర నుంచే. సుప్రభాతం చూస్తానికి వాక్యం పెట్టామండి, వాళ్ళు చెప్పే శ్లోకాలు అర్థం కాలేదు, మీరు చెప్పే మాటలు అర్థమైంది, భలే చెప్తున్నారండి. రాజమండ్రిలో ఎయిర్పోర్ట్లో కూర్చుంటే ఒక జ్యోతిష్కుడు కనపడ్డాడు అక్కడ. ఆయన అవతారం అంతా తెలుస్తుంది. నమస్కారం అండి అన్నాడు. నమస్కారం అండి అన్నాడు. నమస్కారం, మీరు నమస్కారం నా కొడతాడేమో తిడతాడేమో అనుకున్నాను. నేను నమస్కారం అండి, మీ ప్రబోధాలు మేము బాగా వింటున్నాం, మీరు చాలా బాగా చెప్తారు, మీరు చెప్పేవన్నీ మేము కూడా నేర్చుకొని చెప్తున్నాం అంటున్నాడు. మళ్ళీ పైగా ఎవరు నాయన, మీరు చెప్పేవన్నీ మేము చెప్తున్నాము, నేను ప్రభుని నమ్ముకున్నానండి, ఏదో వృత్తి నిమిత్తమైన మేము చూస్తున్నాము, కానీ యేసు ప్రభువే నిజమైన దేవుడని మాకు బాగా తెలిసిపోయింది మీరు చెప్పే విషయాలన్నింటి బట్టి. ఓ బైబిల్ ఉంటే ఇస్తారా? పూజారులు అడుగుతారండి నా దగ్గర వచ్చే అనేకులు. అవును, ఎప్పుడు? ఆత్మల్ని సంపాదించడానికి. నేను లేవీయుల దగ్గరికి వెళ్తే లేవీయుల్లాగా ఉన్నాను, పరిసయ్యుల దగ్గరికి వెళ్తే పరిసయ్యుల్లాగా ఉన్నాను, శుంకర్ దగ్గరికి వెళ్తే శుంకర్లాగా ఉన్నాను. అప్పుడే ఒక ఆత్మని నేను సంపాదించగలుగుతాను. నీ స్థాయికి నేను దిగొస్తే కానీ నా స్థాయికి నేను హెచ్చించలేను. నీ స్థాయిలో ఉన్నవాడిని నేను కలవాలంటే నీ స్థాయిలో నేను కలవాలి. నేను బెగ్గరగా వెళ్తే నిన్నెలా కలవగలుగుతాను? పౌలు అభిలాష అదే, నాకు దేవుడిచ్చిన అభిలాష అదే. అందరినీ సంపాదించుటకు అందరికీ అందరి వంటి వాడినైతిని. ఈ రోజున ఈ 3-4 రోజుల మీటింగుల తర్వాత బాగా మీటింగులు జరిగాయని చెప్పటం వల్ల ప్రయోజనం లేదండి. మేము స్వస్థతలు పొందాము, మాకు మేలులు కలిగాయి అనే ఊత పదం ఈ రోజున క్రైస్తవ లోకంలో తెగ మోగుతుందండి. ఒక్క పాస్టర్ కాదు, ఏ పాస్టర్ గారు చేసినా మాకు గర్భఫలాలు పొందాయి, మాకు జలుబులు తగ్గాయి, మాకు జ్వరాలు తగ్గాయి, మాకు బిడ్డలు పుట్టారు, మాకు బాధలు తీరాయి, మాకు శ్రమలు తీరాయి, హల్లెలూయా 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 తీరతాయి. యేసు నామములో అన్నీ సాధ్యమే. కానీ నీ హృదయం మారిందా? నీ ఆధ్యాత్మిక స్థితిని నీవు చక్కదిద్దుకున్నావా? నీ జీవితం ముందున్న గురి ఏంటో ఎరిగావా? నీ కొరకు దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో గుర్తించావా? ఈరోజు ఒక ప్రత్యేకమైన దేవుని యొక్క అభిషేకం అనే మాట కూడా అలవాటైపోయింది. కానీ దేవుడు అభిషేకిస్తే యు ఆర్ ఎంటైర్లీ అ డిఫరెంట్ పర్సన్. దేవుడు ఒక్కసారి నిన్ను ముట్టాడంటే నువ్వు ఆ నడినెత్తి నుండి అరికాలు వరకు నవనాడుల్లోనికి దేవుని శక్తి నీలో ప్రవహిస్తుంది. కనుక నీ స్వభావము, నీ మాటలు, నీ ఆశలు, నీ కోరికలు, నీ గురి, నీ జీవితం అంతా మారిపోతుందండి. అలాంటి మార్పు లేని క్రైస్తవుడే కాదు. లవలకాయ సంఘాన్ని అందుకే చెప్పాడు, నువ్వు వెచ్చగానైనా ఉంటే పర్వాలేదు, చల్లగా అయినా ఉంటే పర్వాలేదు, నులివెచ్చగా ఉన్నావు. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మంచి క్రైస్తవుడిగా విశ్వాసగా చెప్తున్నావు, నువ్వు లోకంలోకి వెళ్తే లోకంతో కలిసిపోతున్నావు. కాసేపు దేవుడు, కాసేపు దెయ్యం, కాసేపు అది, కాసేపు ఇది. వద్దు, ద్విమనస్సులు దేవుడికి అసహ్యులు. ఏక హృదయంతో దేవుడిని నువ్వు ప్రేమించవలసి ఉంది.
నువ్వు నిలువెచ్చగొన్నావు కాబట్టి నేను నోట్లో నుంచి నేను ఉమ్మేస్తున్నాను అంటున్నాడు. ఏంటంటే మనం ఎప్పుడైనా ఉమ్మేసామనుకోండి, ఆ ఉమ్మి తీసి మళ్ళీ నోట్లో పెట్టుకోవడం కుదురుద్దా? కుదరదు. ఇంకా రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మనకి ఎవరైనా విసిగిచ్చేసి బాధ పెట్టేసి పొర అంటారు చూడండి, ఉమ్మేసి పోమంటారు చూడండి. అలా వదిలేసాడు అనుకోండి ప్రభు, ఎక్కడికి వెళ్తాం? అమ్మ కొడితే నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు, నాన్న కొడితే మామ దగ్గరికి వెళ్ళొచ్చు, మామ తరిమితే ఇంకెవరి దగ్గర వెళ్ళొచ్చు, లేదా అనాథాశ్రమం జాడవచ్చు. దేవుడు నిన్ను తరిమితే ఎవరి దగ్గరికి వెళ్తావు? ఒక్కడే ఉన్నాడు నిన్ను ఆహ్వానించేవాడు, నిన్ను వెంటాడుతున్నవాడు, వాడి కొరకు సిద్ధపరిచిన అగ్ని గంధకములతో కూడిన గుండములో నిన్ను కూడా చేర్చుకోవడానికి ఆశపడేవాడు. జాగ్రత్త. దేవునికి వ్యతిరేకించి మునుగోలులకు ఎదురు తన్ని నీవు వర్ధిల్లలేవు. ఆ రోజు సౌలుతో చెప్పాడు, యేసు నామాన్ని ద్వేషిస్తున్నాడు ఆయన, యేసయ్య నామంలో ప్రార్థించే వాడిని హింసిస్తున్నాడు. సౌలా సౌలా జాగ్రత్త, నువ్వు మునుగోలులకు ఎదురు తన్నుతున్నావు. మునుగోలు అంటే ఏంటో తెలుసండి? ఇట్లా కడతానికి వేస్తారు ఒకటి నాడా లాంటిది, భూమిలో పొట్టిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఎందుకైతే రోడ్డు మీద ఉన్న ఒక తన్ను తన్నావు అనుకో, అది ఇరుగుద్దా? నీ కాలు ఇరుగుద్దా? నీ కాలే ఇరుగుద్దండి. యేసు ప్రభు జోలికి ఎవడన్నా వెళ్తే యేసు ప్రభుకి ఏం అవ్వదు, భయపడకండి. యేసు ప్రభు బిడ్డలైన మీ జోలికి ఎవరన్నా వస్తే నీకు విరోధముగా సిద్ధపరిచిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ప్రభువు నువ్వు గట్టిగా పట్టుకో, ఎన్ని పోరాటాలున్నా జయం నీకే. ఆ సౌలును దేవుడు మార్చుకున్నాడు. పడ్డప్పుడు గుర్రం మీద నుంచి ప్రభువా నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. నేను నిన్ను కోరుకున్నానంటే లోబడ్డాడు. కాబట్టి 3 రోజులు కన్ను చూపు లేకుండా పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి అననీయ వచ్చి అభిషేకించిన తర్వాత ఒక గొప్ప దైవజనుడిగా తీర్చబడ్డాడు. మారు మనసు పొందిన అనుభవం నీకుందా? అభిషేకం పొందిన అనుభవం నీకుందా? నీ రక్షణ స్థిరమైనదిగా ఉందా? నువ్వెప్పుడో రక్షించబడ్డావు, ఇప్పుడు నీవు ఎలా ఉన్నావు? మొదటి ప్రేమను విడిచిపెట్టావా? శ్రమలు వచ్చాయని వెనకబడ్డావా? లోకంతో కలిసిపోయావా? నిద్రభక్తిలోనికి, నిర్లక్ష్యతలోనికి, ఆచార భక్తిలో కూరుకుపోయావా? సువార్తను ప్రకటించాలని సాగుతున్నావా? లేక నిలువచ్చని స్థితిలో నిలిచిపోయావా? ఈ రాత్రి నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ భక్తి, నీ హృదయ స్థితి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, యేసు ప్రభు నిన్ను దర్శించడానికి, నిన్ను ఒప్పించడానికి, నీ స్థితి నువ్వు గ్రహించుకున్న మరుక్షణంలో నీవు మార్పు పొందుతావండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాడికి ప్రతి ఒక్కరికి మొదటగా ఆయన చేసేది నిన్ను నీకు చూపిస్తాడు. నిన్ను నీవు చూసుకుంటే నువ్వు అసహించుకుంటావు. నీ హృదయాన్ని నువ్వు నిజంగా చూసుకుంటే నీ మీద నీకే అసహ్యం వస్తుంది. ఎందుకంటే మానవుడి హృదయం చెడిపోయింది. అది నీలో ఉన్న ఆలోచనలన్నీ ఎక్స్పోజ్ అయ్యాయి అనుకోండి, నిన్నెవ్వరూ పట్టించుకోరు అసలు ఈ లోకంలో. నువ్వు నోటితో మాట్లాడి నెత్తి మీద ఒక స్క్రీన్ పెట్టి డిస్ప్లే అవుతున్నాయి అనుకోండి, గొడవలు అయిపోతాయి లోకంలో. ఏంటంటే మీరు మాట్లాడుతున్నాడు, బ్రదర్ వచ్చాడు రా బాబు చెప్పడానికి, బ్రదర్ వచ్చారా, వందనాలు బ్రదర్, లోపటేమనుకుంటావు, వచ్చాడు రా బాబు ప్రాణం తీస్తాడు, పైన ఏమో వచ్చాడు రా బాబు ప్రాణం తీస్తాడు, నోడుతాడేమో వచ్చారా. ఆయన ఏమంటాడు అప్పుడైనా? ఎలా ఉంటుంది అప్పుడు? ఆయన ఏమనుకుంటాడు, వచ్చాడు రా నేను చంపడానికి అనుకున్నాడు వచ్చాడు బ్రదర్, హలో బ్రదర్ అంటే అన్ని బూటకపు మాటలు, బూటకపు ప్రేమలు, బూటకపు ఆచారాలు. అంతరంగం చెడిపోయింది. అంతరంగంలో శుద్ధి కలిగితే బహిరంగంగా నీవు శుద్ధి అవుతావు. యేసు ప్రభు చేయటానికి పైన పాలిష్ కొడతానికి కాదు, హృదయంలో నిన్ను మార్పు చేయడానికి, ఆల్టరేషన్ చేయడానికి రాలేదు ఆయన, నూతన సృష్టిగా చేయడానికి నిన్ను వచ్చాడు ఆయన. ఆయన చేతుల్లో ఒక్కసారి పడ్డ జైపాల్ 71 సంవత్సరాల కాలం ఉన్నప్పటికీ 51 సంవత్సరాల నుండి వెనక్కి తిరగలేదండి. నా జీవితంలో బ్యాక్ స్లైడింగ్, వెనక్కి తిరగలేదు. నేను ఎదుర్కొన్న పోరాటాలు, శ్రమలు ఇంకొక సేవకుడికి వచ్చుంటే ఎలాగుండేనో తెలియదు, కానీ ఎన్నో భయంకరమైన నిందలు, అవమానాలు, కొరతలు, కష్టాలు అవన్నీ వీడియోల్లో చూపించలేం, అవన్నీ చెప్పలేం. అవన్నీ పడ్డ శ్రమ, పడ్డ బాధ, పడ్డ వ్యాధులు, యాక్సిడెంట్లు, బలహీనతలు, సర్జరీలు ఎన్నైనా తెలుసా నాకు. అన్నైనా కూడా నిటారుగా నిలబడగలిగానంటే నా దేవుడు నన్ను బలపరిచాడు. కాబట్టి
రాత్రి పగళ్ళు బస్సుల్లో రైళ్లలో కింద పడుకొని నిద్ర లేకుండా ప్రయాణాలు చేసి సువార్తను ప్రకటించిన రోజులు ఉన్నాయండి. 100 కిలోమీటర్లు సైకిళ్ళు తొక్కి సువార్తను ప్రకటించిన దినాలు ఉన్నాయి. నడిచి కొండలెక్కి సువార్తను ప్రకటించిన దినాలు ఉన్నాయి. వెన్నెముక అరిగిపోయి సర్జరీ చేశారు. వెన్నెముక వెనకాల నాకు ఒక 6 స్క్రూస్ పెట్టి బ్యాక్ బోన్ని సర్జరీ జరిగింది. ఆ సర్జరీలు జరిగిన వాళ్ళు చాలామందికి స్వస్థతే లేదు. కానీ ఈరోజు ఇంకా గంటలు నిలబడగలుగుతానికి దేవుడు కృపణిస్తున్నాడు. కారణం ఆయన చేతుల్లో నిన్ను నువ్వు పెట్టుకుంటే నీ బలహీనతలన్నీ బలంగా చేస్తాడు. నీ ఆశ ఏంటంటే ఆత్మలు సంపాదించాలి. నీ గురి ఏంటంటే క్రీస్తు కొరకు వ్యక్తులను నూతన సృష్టిగా మార్చాలి. ఇంకొక మెట్టు పైకి వెళ్తే సంపాదించిన ఆత్మల్ని క్రీస్తు సారూప్యంలోనికి మలచాలండి. ఎందుకు గెట్ టుగెదర్లు, ఎందుకు సోషల్ మీడియా, ఎందుకు సువార్తని ఇన్ని విధాలుగా ప్రకటిస్తున్నాం? మమ్మల్ని మనం ప్రబలం చేసుకోవడానికి కాదండి. ఆత్మలకు ఆహారం అందించాలి. ఉదయమే ఆహారం అందించాలి. ఒక తల్లి, మంచి తల్లి పొద్దున్నే తెల్లారుజాములు లేచి కష్టపడుతుంది. ఎందుకంటే బిడ్డలకు తెల్లారేటప్పటికి ఆహారం పెట్టి బళ్ళకు పంపిద్దాం, ఆఫీస్కి పంపిద్దామని. ఒక నిజమైన దైవజనుడు దేవుని వాక్యాన్ని సిద్ధపరచుకొని నోటుకొచ్చింది వాకటం కుదరదండి. చెప్పిన వాక్యమే చెప్పుకుంటూ కూర్చుంటే, ఏదో ఒకటి చెప్పుకుంటూ కూర్చుంటే కుదురుద్దా? ప్రతిసారి ప్రభు ఈ రోజు ఏ వాక్యం చెప్పాలి, ప్రభు ఈ రోజు నీ బిడ్డలకి ఏ సందేశం అని ప్రభు దగ్గర కనిపెట్టి దేవుడిచ్చిన వర్తమానాలు అందిస్తుంటే నాకు చెప్తున్న వారు అనేకులు, అయ్యా ఈరోజు నా మనసులో ఏమనుకుంటున్నానో దేవుడు నాతో అదే మాట్లాడాడు, ఇవాళ నా బాధ ఏదో దానికి తగినటువంటి ఆదరణ నాకు దొరికింది అని చెబుతున్నప్పుడు, ఓహో నీ వాక్యం ఇంత గొప్పదా ప్రభువా? నేను కాదు గొప్పోడి, మాట్లాడేది నేను కాదు కదా. సందేశం ఆయన వాక్య సారం. ఈరోజు ఈ భారంతో సేవ చేయండి, ఈ భారంతో విశ్వాసులుగా జీవించండి. సేవకులు మాత్రమే సేవకులు కాదండి. మళ్ళీ చెప్తున్నాను, యేసు క్రీస్తు కోరింది ఏంటంటే మీరందరూ నా సాక్షులు. మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆత్మలను సంపాదించే జాలరులుగా ఉండాలి. ఒకప్పుడు లెక్కలు కట్టారు, 11,20,000 మందికి ఒక పాస్టర్ ఉన్నారట భారతదేశంలో. 11,20,000 మంది సంఘం కలిగి ఉంటే సరిపోతారంట. 11 లక్షల మందికి ఒక పాస్టర్ ఏం చేయగలడు? ఏంటండి, ఉన్న పాస్టర్లందరూ ఖమ్మంలోనే ఉన్నారు, లేకపోతే హైదరాబాద్లో ఉన్నారు, లేకపోతే విజయవాడలో కూర్చున్నారు, లేకపోతే విశాఖపట్నం వెళ్తామంటారు, లేకపోతే చెన్నై వస్తామంటారు. ఏంటంటే తమిళోళ్ళు అయితే తెలుగు వాళ్ళు రారుగా. కానీ సువార్త అందని స్థలాలు పక్కనే ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నేను. మన సిటీలోనే చాలా ఏరియా, హైదరాబాద్ అనేది ఒక చిన్న పట్టణం కాదండి, చిన్న ఊరు కాదు కదా. ఎంత పెద్ద స్థలం అది. చర్చెస్ అన్నీ ఒక చోట ఉంటాయి, కానీ చర్చి లేని స్థలాలు హైదరాబాద్లోనే చాలా చోట్ల ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పెట్టవచ్చు. ఒక పట్టణంలో విజయవాడ చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు ఉన్నాయి, చుట్టుపక్కలకి వెళ్ళొచ్చు. కానీ సిటీలోనే ఉండాలి అనేది దేవుని చిత్తం కాదండి. నేను ఎన్నో సార్లు దేవుణ్ణి అడిగి తణుకులో సంఘం పెట్టాలనుకున్నప్పుడు అక్కడ అన్ని సంఘాల వారు మీటింగ్ పెట్టిన ప్రసంగానికి పిలిచారు. ఆ పాస్టర్ గారులందరూ నా స్నేహితులు అయ్యారు. అక్కడ తణుకు పాస్టర్లందరూ నన్ను అభినందించారు. మళ్ళీ నేను అక్కడ ఎసరు పెట్టేది వాళ్ళకి పెట్టలేదు. అక్కడ నేను చాలాసార్లు పెరవాలని ఊర్లో ఉన్నాను. అక్కడ ఆల్రెడీ 4-5 బాప్టిస్ట్ చర్చలు, వేరే చర్చలు అన్నీ ఉన్నాయి. అందుకని సేవ రోడ్డు మీద పెట్టాను, కానీ చర్చి పెట్టలేదు. వచ్చిన వాళ్ళందరూ వచ్చారు, వాక్యం విన్నారు, బలపడ్డారు, వాళ్ళ చర్చికి వెళ్ళి దీవించబడ్డారు. అలాగే ఎన్ని స్థలాలు తిరిగినా ఎక్కడున్న వారిని బలపరిచి మీ సంఘాలకు వెళ్ళి దీవించబడండి. మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బాప్తిసం పొందండి. మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ దశమ భాగాలు ఇవ్వండి. మీరు దేవునికి నమ్మకంగా వాక్యానుసారంగా జీవించండి అని చెబుతున్నప్పుడు దేవుని పరిచర్య బహిరంగంగా కనపడకపోయినప్పటికీ ఆత్మల పంటను ఈ రోజున నేను చూస్తున్నాను. ఇదే ఆసక్తితో నేను కొనసాగునట్లుగా, ఇదే ఆసక్తి కలిగిన దైవజనుల్ని కనీసం 40,000 మందిని భారతదేశంలో దేవుడు లేపినట్లుగా మేము ఒక్కడిని చేయలేదు కదండి. ఈరోజు నా కుమారులు ముందుకు వచ్చారు. వారు చేస్తున్న సేవను బట్టి నా హృదయం నిండా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేను చేయలేనివి కూడా వారు చేయగలుగుతున్నారు. వారికి ఉన్న టెక్నాలజీ బట్టి, వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ని బట్టి, వాళ్ళకు ఉన్న అవకాశాలను బట్టి, అందుని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఒక పల్లెటూరు పాస్టర్గా ఉన్న నేను కూడా ఈ స్థాయికి వచ్చానంటే దానికి నా కుమారులు ఎంతో సహకారులుగా ఉన్నారండి. వారే నన్ను అనేక విషయాల్లో నేను నేర్చుకుంటాను. ఇప్పుడు కూడా నా పిల్లల దగ్గర కూర్చోని ఈగో ఏం లేదు. నా పిల్లల దగ్గర కూర్చొని నేర్చుకున్నాను. ఎడిటింగు, షూటింగు అన్నీ నేను నేర్చుకున్నాను.
ఇవాళ అన్ని పనులు నేను చేయగలను. ఇప్పుడు కూడా మన చిన్న తమ్ముళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుంటాను. ఇది నాకు రాదు, ఇది నా స్థాయి అనేవాడు దేవునికి పనికిరాడు. దాసుడిగా ఉండమన్నాడు, తగ్గించుకోమన్నాడు. దేవుని వాక్యం ఈరోజు చెప్తుంది, ప్రభు చెప్పిన ప్రసంగాలు వినుటకు సామర్థ్యము కలిగిన కొలది వారికి బోధించాడంట. ఆయన ఎంతవరకు బోధించాడంటే గడియారమే లేదు యేసు ప్రభు మీటింగ్ అప్పుడు. ఎంతసేపు వారు వినగలరో అంతసేపు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మీకు ఆసక్తిని ఇచ్చాడు, మీ హృదయాలు తెరిచాడు, మీరు వింటున్నారు కాబట్టి నడిపిస్తున్నాడు దేవుడు. కాబట్టి నేను కొనసాగాను. నేను గడియారానికి కాకుండా దేవునికి కట్టుబడి ఉండాలి కాబట్టి కొనసాగాను. నేను చెప్పవలసింది నా మనసులో ఉన్న భారాన్ని చెప్పాను. దేవుడు మనొక్కొక్కరిని ఆత్మలను సంపాదించు జాలరులుగా చేయును గాక. క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్త ప్రకటించవలని ఆసక్తి కలిగిన వారిగా ఉందుము గాక. ఏ కాలేజీలో ఉన్నా, ఏ హాస్టల్లో ఉన్నా, ఏ ఆఫీసులో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, నీ ఉన్న చోట నీ దేవుడిని నెహెమ్యాలాగా, ఎస్తేరులాగా మహిమపరచుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన సమయంలో మాత్రం వెళ్ళిపోవద్దండి. ముద్ర ఇప్పుడే పడుతుంది. మన హృదయాలు ముద్రించబడతాయి. ఐ విల్ మేక్ ఇట్ యాజ్ షార్ట్ యాజ్ ఐ కెన్. దయచేసి మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ప్రార్థన అన్నప్పుడు మోకరిస్తేనే హృదయంలో క్రియ జరుగుతుంది. We have crossed the time limit, but the Lord wants to talk to us. దేవుడు మనతో ఈ సమయంలో నేరుగా నీతో మాట్లాడాలని ఎంతో ఓపికతో, ఎంతో ఆశతో, ఈ 4 రోజులుగా ఎంతో శ్రమతో, ఎన్నో పోరాటాలు ఎదుర్కొని వచ్చున్నారు. ఎన్నో కొరతలను, కొదువులు కలిగి ఉన్న వారిగా వచ్చున్నారు. ఎవరు అలా వెళ్ళిపోవద్దు. మీ సందేహాలన్నీ తీరినవని, నా సమస్యలకు పరిష్కారం దొరికిందని, నా జీవిత గమ్యాన్ని ఎరగానని, నా ప్రభువు నన్ను ముట్టాడని, నేను ఉజ్జీవించబడ్డానని ఉద్దేశంతో ఇక్కడి నుంచి వెళ్ళినట్లుగా ఉజ్జీవ సభలివి. ఉజ్జీవం, 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 నూతన జీవం. ఇంకా ఇంకా యేసయ్య కావాలనే ఆశ, ఇంకా ఇంకా నేను తగ్గాలి, ఆయన హెచ్చాలనే అభిలాష, యేసులాగా ఉండాలని హృదయాంతరేంద్రియాల్లో నుంచి వచ్చే కోరిక, క్రీస్తు నా జీవితం ద్వారా మహిమపరచబడాలని హృదయ వాంఛ ఈ రాత్రి తీర్చాలని ప్రభు ఆశిస్తున్నాడు. కొద్ది క్షణాల్లో మీటింగ్ అయిపోతుంది. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి, వెళ్ళిపోదాం. మీరు నోరు తెరిచి ప్రభువా నన్ను అభిషేకించయ్యా అంటే, ప్రభువా నన్ను ముద్రించయ్యా, ఈ రాత్రి నుంచి నేనొక నూతనమైన ఆశతో, నూతనమైన వ్యక్తిగా నీ కొరకు జీవిస్తానయ్యా. నా జీవితంలో ఉన్న కొరతలు, కొదవులు, డబ్బును ప్రేమించి, లోకాన్ని ప్రేమించి, లోకస్తులతో స్నేహం చేసి నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయానయ్యా. నన్ను సరిచేయ్యా. మొదటి ప్రేమను పోగొట్టుకున్నానయ్యా. నన్ను సరిచేయ్యా. శ్రమ వచ్చిందని నిన్ను మరిచానయ్యా. నన్ను క్షమించయ్యా. లోకంతో కలిసిపోయానయ్యా. నన్ను విడిపించయ్యా. ఆచార భక్తికి దిగజారానయ్యా. నన్ను ఉజ్జీవించేసయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. ఇంత రాత్రి వరకు కూర్చున్నా, ఇంత రాత్రి వరకు ఆశతో ఎదురు చూస్తున్నా ప్రతి ప్రాణిని తృప్తిపరిచయ్యా. పరిస్థితులను బట్టి, అవసరతలను బట్టి ముందుగా వెళ్ళిన వారు, లైవ్లో వీక్షిస్తున్న వారు, ఈ సమయంలో నీ ద్వారా పట్టబడుటకు వారిని కూడా నీవు ఆశీర్వదించు నాయనా. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నావు కదా. ప్రతి ఒక్కరిని నీవు ప్రేమించే ప్రభువుగా ఉన్నావు కదా. నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి ఈ లోకాచారాల నుంచి మమ్మల్ని విడిపించు. ఈ లోక ఆశల నుంచి మమ్మల్ని విడిపించు. భక్తిహీనతల నుంచి మమ్మల్ని విడిపించు.
పరిశుద్ధులుగా, నీకు ఇష్టలుగా, నీ సాక్షులుగా మేము బ్రతకనట్లు ఇదిగో ఈరోజు మా హృదయాలలో పరిశుద్ధాత్మను కుమ్మరించిన ఆయన ప్రతి విధమైన అంధకార శక్తులను, దురాత్మ సమూహములను, బలహీనపరచు ఆత్మలను నిలువెచ్చని స్థితిలో విడిచిపెట్టే స్థితిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగన పడుతున్న వారిగా గురి అందుకు పరిగెత్తుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. ఇక్కడున్న దైవజనులను అభిషేకించుము నాయన, అధికారులను అభిషేకించుము తండ్రి, యవనస్తులను దీవించుము నాయన. ఈ మీటింగ్స్ అయిన తర్వాత పరిశుద్ధాత్మని కార్యాలు ప్రతి సంఘములో, ప్రతి ఇంటిలో, ప్రతి హృదయములో కొనసాగునట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆకాశము నుండి పరలోకపు దీవెనలను ప్రతి ఒక్కరి మీద కుమ్మరించుచున్నాము తండ్రి. శాశ్వతమైన నిలిచి ఉండే భక్తితో నీ సాక్షులుగా సాగుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఈ కూడికలో 4 దినములుగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి, రాత్రింబగళ్ళు ప్రయాసపడి ఈ కూడికలో ఏర్పాటు చేసిన టీం అంతటికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.